హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే దేవాంష్కి విహాన్కి భోగి పళ్ళు అయితే చేస్తున్నాము. సో నేనైతే నా ఓన్గా నేను ఇలా డెకర్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే చిన్ని కన్నయ్యకి కృష్ణుడికి ఇలా డెకర్ చేస్తాను అనమాట. అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను చేసుకున్నాను సింపుల్గా. సో ఆ రోజే విహాన్ బర్త్డే అవడంతోనే చాలా సింపుల్గా అయితే నేను చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నాకు బ్యాక్ డ్రాప్ మా ఇంట్లో ఉందన్నమాట, బనియన్ లీఫ్ది. సో అలాగైతే చేసుకున్నాను. మనకి బంతిపూల దండలు ఉంటాయి కదా, సో వాటితోనే అలాగా డెకర్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే బనానాస్, ఆకు చెక్క, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, భోగి పళ్ళు అనమాట, రేణికాయలు, చాక్లెట్స్, ఫ్లవర్స్, కాయిన్స్ ఇలాగైతే మా మమ్మీ ఇంట్లో నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి దేవాంశ్ అవుట్ఫిట్ అయితే ఇది. ఇద్దరికి ఒకటే అవుట్ఫిట్ తీసుకున్నాను అనమాట నేను. సో ఇద్దరికి కలిపి వేస్తున్నాము కాబట్టి ఇద్దరికి ఒకటే అవుట్ఫిట్. సో ఆ రోజే బర్త్డే, ఆ రోజే భోగిపళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి విహాన్, దేవాంశ్ వీడికైతే రెడ్ తీసుకున్నాను, వాడికైతే గ్రీన్ తీసుకున్నాను. సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు భోగిపళ్ళు వేయడం. సో ఎలా ఉంటారు ఏంటనేది నాకు చాలా టెన్షన్ అనిపించింది. అప్పటికి కదిలిపోతున్నాడు. సో ఇలా కాదు, నేను వెళ్ళి కూర్చోవాలని చెప్పి కూర్చున్నాను అనమాట. తర్వాత చాక్లెట్స్ ఇస్తే అలాగా చాక్లెట్స్ చూసుకొని ఉండిపోయారనమాట వాళ్ళు. ఇద్దరికి ఒకటే బొమ్మ, ఇద్దరికి ఒకటే. అందులో ఏదో తీసుకొని తింటున్నాడు వీడు, చిప్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మా మమ్మీ డాడీ కూడా వేస్తున్నారనమాట. లాస్ట్ నేను కూడా వేస్తాను. సో నేనే వీడియో తీయడంతో కొంచెం కష్టమైంది. సో ఇద్దరిని కలిపి ఇలా కూర్చోబెట్టి ఫోటో తీయించాను. ఇంకా ఉండట్లేదని చెప్పి ఫోన్ అయితే పెట్టేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే వీధి వాళ్ళు వచ్చారనమాట. వచ్చి ఒకళ్ళొకళ్ళుగా వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా వీళ్ళు ఉండట్లేదని చెప్పి ఇంకా స్టాప్ అయితే అయిపోయింది ఇంకా అక్కడితో. సో విహాన్ అయితే ఆ రోజు బాగా చాక్లెట్స్ ఎక్కువ తినేసాడు, వాడు బర్త్డే కూడా. సో ఆ రోజు మార్నింగ్ అవుట్ఫిట్తో కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ముందే. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై channel Behind the Vlog. Thank you for watching this video.